ఇవాళ మా ఇంటి గణపతిని నిమజ్జనం చేసేస్తున్నాం. నేను చిన్నప్పటి నుంచి చూస్తుంది ఏంటంటే, ఇంట్లో ఒక 24 అవర్స్ వినాయకుడిని కూర్చోబెట్టుకున్న తర్వాత తీసుకెళ్లి గల్లీ గణేష్ దగ్గర పెట్టేస్తారు. ఇట్లా పెట్టకుండా మన చేతులతోనే మన ఇంట్లోనే నిమజ్జనం చేస్తే ఆ హ్యాపీనెస్, ఆ వైబే వేరు అసలు. అందుకే మేము ఒక కొత్త టబ్బు తీసుకొచ్చి ఇంట్లో పసుపు, కుంకుమ, పువ్వులు, 2 వక్కలు, పసుపు కొమ్మలు, అక్షింతలు, గరిక, 1 రూపీ కాయిన్ ఇదంతా వేసేసిన తర్వాత మా గణపయ్యని తీసుకొచ్చి నా చిట్టి తల్లి తల మీద పెట్టినాం. తనైతే ఫుల్ హ్యాపీ ఫీల్ అయింది. ఫస్ట్ టైం నా చిట్టి తల్లి తల మీద వినాయకుడిని పెట్టుకొని పోతూ ఉంటే ఎంత ముచ్చటగా కనిపిస్తుందంటే, చాలా మంది ఏం చేస్తారంటే టబ్లో వాటర్ పోసిన తర్వాత వినాయకుడిని నిమజ్జనం చేస్తారు. కాకపోతే మేమేం చేస్తున్నామంటే, ఫస్టే వినాయకుడిని టబ్ లో పెట్టేసిన తర్వాత ఒక్కొక్కరం అందరం చెంబుతో వాటర్ పోసినాం. మనము డైరెక్ట్ గా వాటర్ లో నిమజ్జనం చేస్తే ఒక్కరే చేయగలుగుతాం. కానీ ఇట్లా ఒక్కొక్క చెంబుతో వాటర్ పోస్తే అందరూ సాటిస్ఫై అవుతారు కదా, అందరూ హ్యాపీ ఫీల్ అవుతారు కదా. ఏం చేసింది తప్పో రైటో, గణపతి దగ్గర లడ్డు వేలం పాట కూడా జరిగిందండి. లాంగ్ వీడియో లింక్ ఇక్కడ ఉంది, చూసేయండి.